ప్రాచీన కాలంలోకి అడుగు పెడితే అక్కడ చరిత్ర, ఆధ్యాత్మికత కలిసి కనిపిస్తాయి. అలనాటి రాజులు సాధించిన విజయాలు, అందుకు గుర్తుగా వారు నిర్మించిన ఆలయాలు అడుగడుగునా పలకరిస్తాయి. ఆ కాలంలో ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాదు, సంస్కృతి సాంప్రదాయాలను ఆవిష్కరించే నిలయాలుగా నిలిపారు. చారిత్రక భాండాగారాలుగాను తీర్చిదిద్దారు. అలాంటి ప్రాచీన శైవాలయాల సముదాయంగా కర్ణాటకలోని మహాకూట కనిపిస్తోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాకూటేశ్వర ఆలయమే ఈ వారం దివ్యక్షేత్రం. కర్ణాటక రాష్ట్రం ఓ చారిత్రక ప్రపంచం, ఆధ్యాత్మిక సామ్రాజ్యం అనే చెప్పాలి. ఇక్కడ చరిత్రను, ఆధ్యాత్మికతను వేరువేరుగా చూడలేము. రెండు అంశాలను విడదీసి వివరంగా చెప్పలేము. వైష్ణవ, శైవ, శక్తి ఆలయాలతో పాటు అనేక బౌద్ధ, జైన మందిరాలు ఇక్కడ కనిపిస్తాయి. కఠిన శిలలను కాగితాలుగా మలచి చిత్రాలు గీసినట్టుగా గుహాలయాలలో చేసిన విన్యాసాలు దర్శనమిస్తాయి. అలాంటి కర్ణాటకలో బాగల్కోట్ జిల్లా కేంద్రంగా తన ప్రత్యేకతను చాటుతోంది. ఇక్కడ కూడా ఎన్నో ప్రాచీనమైన నిర్మాణాలు, చారిత్రక విశేషాలను కలుపుకొని వికసించే ఆలయాలు కనిపిస్తాయి. బాగల్కోట్ జిల్లా పరిధిలోని పవిత్రమైన ప్రదేశమే మహాకూట. ఇది భక్తిభావ తరంగాలు ఎగిసిపడే ఆధ్యాత్మిక సముద్రమనే చెప్పాలి. ఇది సదాశివుడి ఆలయాల సముదాయం. అందువల్లనే ఈ ప్రదేశానికి మహాకూట అనే పేరు వచ్చింది. ఇక్కడి శివయ్యకు మహాకూటేశ్వరుడు అనే పేరు తెచ్చింది. ఘటప్రభ, మలప్రభ నదులు బాగల్కోట్ ప్రాంతాన్ని స్పర్శిస్తూ వెళుతుంటాయి. అలాంటి ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, గాంగులు, కదంబులు, తర్వాత బాదామి చాళుక్యులు పరిపాలించారు. నర్మదా, కావేరీ నది పరివాహ ప్రాంతాల వరకు చాళుక్యులు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. కర్ణాటక ప్రాంతాన్ని బాదామి చాళుక్యులు పరిపాలించిన సమయాన్ని స్వర్ణయుగంగా చెబుతారు. వారి కాలంలో సంగీత సాహిత్యాలు, కళలు విరాజిల్లినట్టు చరిత్ర వివరిస్తోంది. బాదామి చాళుక్యులు 6వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు తమ పాలనను కొనసాగించారు. బాగల్కోట్ జిల్లా పరిధిలోని మహాకూటతో పాటు బాదామి, పట్టడకల్, ఐహోల్ ప్రాంతాలు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు.
చాళుక్యులు ఇక్కడ అద్భుతమైన శిల్పకళా వైభవాన్ని ఆవిష్కరింపచేశారు. మహాకూట క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ముందు ఇక్కడికి సమీపంలోని ఇతర ప్రదేశాలను పరిచయం చేసుకోవలసిన అవసరం కనిపిస్తుంది. బాదామి పూర్వనామం ఇలువల్లుడు వాతాపి అనే పేర్లు మనకి ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తాయి. వాతాపి అనే అసురుడిని అగస్త్యుడు ఇక్కడే అంతం చేసినట్టుగా స్థల పురాణం చెబుతూ ఉంటుంది. చాళుక్యరాజుల ముఖ్య పట్టణంగా విలసిల్లిన బాదామి జిల్లా కేంద్రమైన బాగల్కోటకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేల అంతా కూడా ఎర్రని రాతికొండలను ఆభరణాలుగా ధరించినట్టు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎర్రని రాతికొండలలో గుహాలయాలు మలచిన తీరు, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని అక్కడి సృష్టించిన విధానం అద్భుతంగా అనిపిస్తుంది. బాదామి గుహాలయాలు మన పురాణ ఇతిహాసాలను దృశ్య రూపంగా ఆవిష్కరించే వేదికలుగా, శిల్పచిత్రాలతో కలుపుకొని ముద్రించిన మహాగ్రంథాలుగా కనిపిస్తాయి. చాళుక్యరాజుల కళాతృష్ణకు ఇక్కడి గుహాలయాలు సజీవ సాక్ష్యాలు అని చెప్పక తప్పదు. ఇక పట్టిడకల్ ఐహోల్ మలప్రభ నదీ తీరంలో 9 కిలోమీటర్ల పరిధిలో అలరారుతున్న ఆలయాల సముదాయం 6 నుంచి 8వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మాణాలు ఇక్కడ కనువిందు చేస్తూ కనిపిస్తాయి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ రోజుల్లో హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన ఆవిష్కరణలు అబ్బురపరుస్తాయి. ఉత్తర భారత, దక్షిణ భారత శిల్పకళను మేళవించి ఆ కాలంలోనే సృష్టించిన అద్భుతాలుగా అవి ఆవిష్కృతమవుతాయి. మహాకూటేశ్వర ఆలయం మహాకూట అనే గ్రామ పరిధిలో విలసిల్లుతోంది. అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన వాతావరణం ఈ క్షేత్ర దర్శనం చేయించడానికి మనలను వెంటబెట్టుకుని తీసుకుని వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. అలసట తెలియని ప్రయాణం మనలను మహాకూటకు చేరుస్తుంది. ఎత్తైన వృక్షాల మధ్యలో సువిశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం నిర్మితమైంది. అందంగా తీర్చిదిద్దిన ప్రవేశ తోరణం, ఆధ్యాత్మిక ద్వారాలు తెరిచిన భావన కలుగుతోంది. ఆలయ వీధిలో రథశాలతో పాటు దేవాలయానికి సంబంధించిన ఇతర నిర్మాణాలే కనిపిస్తూ ఉంటాయి. ఆలయ ప్రాంగణం మధ్యలో ఎత్తైన రాతి దీపస్తంభం కనిపిస్తుంది. ప్రధానమైన ద్వారం రాజగోపురం మాదిరిగా కాకుండా ప్రాకారంతో కూడిన ఒక మండపంలా నిర్మించారు. అందులో నుంచి లోపలికి అడుగు పెట్టగానే ముందుగా మనకి గణపతి దర్శనమవుతుంది. గణపతికి నమస్కరించుకునే భక్తులు అక్కడి నుంచి ముందుకు కదులుతారు. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా నంది మండపం కనిపిస్తుంది. నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. సాధారణంగా నందీశ్వరుడు గర్భాలయంలోని పరమశివుడి వైపే తదేకంగా చూస్తున్నట్టుగా కనిపిస్తాడు. కాని ఇక్కడి నందీశ్వరుడు కాస్త తలవంచి ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తాడు. ఈ ఆలయం ఎంతటి ప్రాచీనమైనదో చెప్పడానికి ఈ నంది మంటపమే నిదర్శనమై ఉంటుంది.
ముఖమండపం, మధ్య మండపం, గర్భాలయంగా మహాకూటేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయ ముఖద్వారం మినహా ఎక్కడా కూడా పెద్దగా శిల్పకళ కనిపించదు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన బండరాళ్లు, స్తంభాలు మాత్రం సాధారణ స్థాయిని దాటి కనిపిస్తాయి. గర్భాలయంలో మహాకూటేశ్వర స్వయంభూలింగం నేలబారు పానవట్టం కలిగి ఉంటుంది. ఇది మహర్షులు పూజించిన దివ్యలింగం, మహారాజులు సేవించిన మహిమాన్విత లింగం. ప్రాంగణంలో మహాకూటేశ్వర లింగం తర్వాత మల్లికార్జున లింగం విశేషమైనదిగా చెబుతారు. ప్రధానమైన ఆలయం తర్వాత స్థానంలో మల్లికార్జున ఆలయం కనిపిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో శివలింగం పెద్ద పానవట్టంతో కూడుకొని దర్శనమిస్తుంది. ఈ ఆలయ సముదాయంలో అతిపెద్ద శివలింగం మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అయితే ఒక్క మహాకూటేశ్వర లింగానికి మాత్రమే ఇక్కడ పూజాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయ సముదాయంలోనే అనేక శివాలయాలు, మందిరాలు కనిపిస్తాయి. కొన్ని మందిరాల్లో శివలింగాలు, మరికొన్ని మందిరాల్లో శివరూపాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడి మందిరాలను చూస్తే ఇంకా చక్రాలు అమర్చని రథాలను గుర్తు చేస్తాయి. నందులన్నీ సేద తీరుతున్నట్టుగా అనిపిస్తాయి. ఆలయాలలో కొన్ని ఉత్తర భారత నాగర శైలిని, మరికొన్ని దక్షిణ భారత ద్రావిడ శైలిని కలిగి ఉండటం మరో విశేషం. ద్రావిడ శైలిలో ఆలయాల పైభాగంలో గుమ్మటం ఆకృతి, ఆ పైన చక్రాన్ని అమర్చిన తరహా నిర్మాణం కనిపిస్తుంది. నాగర శైలికి వచ్చేసరికి చతురస్రాకార ప్రణాళికలో అంచెలంచెల నిర్మాణం, శిఖర భాగంలో వంపు తిరిగిన వైవిధ్యం కనిపిస్తుంది. నిర్మాణపరంగా ఈ రెండు విధానాల కలయిక ఇక్కడ మనం చూడొచ్చు. ప్రధానమైన ఆలయ గోడలపై ఇతిహాస, పురాణ సంబంధమైన శిల్ప చిత్రాలను ఆవిష్కరించారు. అలాగే చాళుక్యుల కాలానికి సంబంధించిన యుద్ధ దృశ్యాలను కూడా మలిచారు. ఎక్కువగా శివలీలలకు సంబంధించిన దృశ్యాలు, శివపార్వతులకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. అక్కడక్కడ సన్నని అల్లికలు, లతలు, ముద్రలు కూడా కనిపిస్తాయి. ప్రధానమైన ఆలయానికి ఎదురుగా ఈ క్షేత్రం మొత్తానికి మధ్య భాగంలోని కోనేరును విష్ణు పుష్కరిణి అంటారు. విశాలమైన ప్రదేశంలో లోతైన నిర్మాణం కలిగిన పురాతనమైన పుష్కరిణి ఇది. ఇందులో స్నానమాచరించడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయని విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల దీనిని పాపనాశన తీర్థం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాతనే స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. చుట్టూ ఉన్న పర్వతాలపై నుంచి ఈ పుష్కరిణిలోకి నిరంతరం నీరు వస్తూనే ఉంటుంది. కైలాసగిరి పాదాల చెంత ఉద్భవించినట్టుగా ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని చెప్తారు. ఈ తీర్థంలో స్నానమాచరించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయనే బలమైన విశ్వాసం మనకు కనిపిస్తూ ఉంటుంది. పుష్కరిణిలోని నీటి మట్టం ఒక స్థాయికి చేరుకోగానే
అందులోని నీటిని కాలువల ద్వారా పొలాల్లోకి వదులుతూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి రోజున ఈ విష్ణు పుష్కరిణిలో స్నానమాచరించడం వల్ల కాశీలోని గంగానదిలో స్నానమాచరించిన ఫలితం కలుగుతుందని అంటారు. స్వయంభూగా ఆవిర్భవించిన ఇక్కడి మహాకోటీశ్వరుడిని దర్శించుకోవడం వల్ల కాశీ క్షేత్రాన్ని దర్శించిన ఫలితం కలుగుతుందని చెబుతారు. అందువల్లనే దీనిని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. ఈ కోనేరులోని ప్రత్యేకంగా నిర్మించిన మందిరం ఒకటి కనిపిస్తుంది. ఆ మందిరంలో చతుర్ముఖ శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. శివలింగానికి 4 వైపులా 4 ముఖాలను మలిచారు. తూర్పున రామలింగేశ్వరుడు, పడమరన మల్లికార్జునుడు, ఉత్తరాన పినాకినీనాథుడు, దక్షిణాన కపిలేశ్వరుడిని కలిగిన ఈ శివలింగం ఈ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటుందనే నమ్మకం ఇక్కడి వారిలో కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయం మల్లికార్జున ఆలయం ఇలా 1-2 ముఖ్యమైన మందిరాలు మినహా మిగతావన్నీ కూడా ముఖమండపం, గర్భాలయం మాత్రమే కలిగినవిగా కనిపిస్తూ ఉంటాయి. దాదాపు పెద్ద ఆలయాలు, చిన్న మందిరాలు ఇవన్నీ కలుపుకుంటే ఈ సముదాయ విస్తీర్ణం పెద్దదే అనే విషయం అర్థమవుతుంది. సాధారణంగా ప్రధానమైన ఆలయం ప్రాంగణంలో ఇతర దేవీదేవతల ఉపాలయాలు ఉండటం సహజం. కాని అందుకు భిన్నంగా మహాశివుడి సన్నిధిలో శివాలయాల సముదాయమే ఉండటం విశేషం. ప్రధానమైన 1-2 ఆలయాలలో మినహా మిగతా ఆలయాల్లో పూజలు జరుగుతున్న ఆనవాళ్లు కనిపించవు. చాలా వరకు శిథిలావస్థలోకి చేరినవే. గతంలో ఈ ప్రదేశంలో ఇంతకంటే ఎక్కువ మందిరాలు ఉండి ఉంటాయి. ఈ మందిరాల్లో ఉండవలసిన చాలా మూర్తులు ఇక్కడి చెట్ల నీడలో ఖాళీ ప్రదేశంలో నిలిపి ఉండటం చూడొచ్చు. వాటిలో శివ పరివారానికి సంబంధించిన మూర్తులే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మరోవైపున గల చిన్న కోనేరు అంచున గణపతి మందిరం కనిపిస్తుంది. ఈ కోనేరులో నీళ్లు కొబ్బరి నీళ్ల మాదిరిగా చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఎప్పుడూ ఈ కోనేరులోని నీరు ఉబికి వస్తూనే ఉంటుంది. గణపతి పాదాల వరకు నీరు రాగానే ఆ నీటిని బయటకు వదులుతూ ఉంటారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఈ కోనేరులో నీటి ఊట ఎక్కువగా ఉండటం వల్ల అవతల అంచున ఉన్న గణపతిని దర్శించుకోవడం దాదాపుగా కుదరదు. కానుకలు సమర్పించుకోవడానికి వీలుండదు. కోనేరు మీదుగా వంగిన ఇక్కడి చెట్టు కొమ్మకి ఒక ఊయల తొట్టిని ఏర్పాటు చేసి అందులో గణపతి ప్రతిమను ఉంచారు. కోనేరుపై గణపతి ఊయల ఊగుతున్నట్టుగా ఉంటుంది. అవతల ఒడ్డున నించున్న భక్తులు ఊయల తొట్లో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. మహాకూటలోని మహాకూటేశ్వర ఆలయ సముదాయాన్ని నిర్మించినది ఎవరై ఉంటారు, ఎప్పుడు నిర్మించి ఉంటారు అనే ప్రశ్నలకు సమాధానంగా మనకు ఇక్కడ మొదటి పులకేశి పేరు వినిపిస్తుంది. వాతాపి పేరుతో పిలువబడిన బాదామి నగరాన్ని నిర్మించింది ఆయనే. పులకేశి అనేది సంస్కృత కన్నడ మిశ్రితమైన పదం. ఈ పేరుకు పులకేశాలు అనే అర్థం ఉంది. పులకేశి ధైర్య సాహసాలను ప్రతిబింబించేలా ఈ పేరుతో పిలుచుకొని ఉంటారని అంటారు. చాళుక్య వంశానికి చెందిన పులకేశి రణరాగ కుమారుడు. కదంబ రాజుల కాలంలో పులకేశి సామంతరాజుగా ఉండేవాడని, కదంబులు బలహీనపడినప్పుడు స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని ఉంటాడనేది చరిత్రకారుల అభిప్రాయం. పులకేశికి సంబంధించిన శాసనాలను పరిశీలన చేస్తే ఆయన మహాపరాక్రమవంతుడు అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. రామాయణ, భారత, భాగవతాలపై పులకేశికి మంచి అవగాహన ఉండేదని అంటారు. పులకేశి అనేక యజ్ఞయాగాలు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. బాదామిలోని కోట నిర్మాణం పులకేశి మొదలుపెట్టగా ఆయన తనయుడు కీర్తివర్మన్ పూర్తి చేసినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. పులకేశి మాదిరిగానే ఆయన తనయుడు కూడా మంచి భక్తిపరుడు కావడం వల్లనే తండ్రి తర్వాత కాలంలో కూడా ఆలయాల నిర్మాణం చేస్తూ వెళ్లాడని అంటారు. దైవ కార్యాలలో పులకేశికి ఆయన భార్యలైన దుర్లభదేవి, ఇందుకాంతి సహకరించడం మరో విశేషం. ఒకప్పుడు ఇది అటవీ ప్రాంతమే అయినప్పటికీ ఇప్పుడు భక్తులు దర్శించుకోవడానికి తగిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి.
పర్యాటక ప్రదేశాలైన బాదామి, పట్టడికల మధ్యలో ఉండడం వల్ల నిరంతరం పర్యాటకుల సందడి కనిపిస్తూనే ఉంటుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఇక్కడ జాతర జరుగుతోంది. ఆ సమయంలో మాత్రం భక్తుల తాకిడి ఎక్కువగానే కనిపిస్తోంది. మహాకూటతో పాటు ఇక్కడికి దగ్గరలోనే ఉన్న బాదామి, పట్టడికల్, ఐహోల్ ఇవన్నీ కూడా ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలే. భక్తుల కంటే కూడా ఈ ప్రదేశాలను, క్షేత్రాలను సందర్శించే పర్యాటకులు ఎక్కువగా ఉంటారు. అందువల్ల ఈ ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచే ఉంచుతారు. కాశీలోని గంగా తీర్థంతో ముడిపడిన ఈ క్షేత్రంలో నిరంతరం నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడి స్వయంభూలింగాన్ని మహర్షులు దర్శించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. చాళుక్యుల శివభక్తికి, అంకిత భావానికి ఇక్కడి ప్రతి ఆలయమూ ఒక ప్రతీక. భక్తి సుమాలను కలుపుకొని వారు అందంగా అల్లుకుంటూ వచ్చిన విజయగీత మాలిక ఇది. అలాంటి ఈ క్షేత్ర దర్శనం ప్రతి మనసును మహాదేవుడి మందిరంగా మారుస్తుంది. ఈ మందిరాన్ని అనుభూతుల హారంతో అలంకరిస్తోంది. బెంగళూరు నుంచి బాదామికి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన బాదామికి 15 కిలోమీటర్ల దూరంలో మహాకూట గ్రామం ఉంది. అందువల్ల అక్కడి నుంచి స్థానిక వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయంగా హుబ్లీ కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.